హాయ్ ఎవ్రీవన్. 6 to 12 months బేబీస్కి ఆఫ్టర్నూన్ లంచ్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఈ ఫుడ్ అయితే ట్రై చేయండి. డైజెషన్ ఫ్రీగా అవుతుంది. అదేవిధంగా పిల్లలు కొంచెం ఇష్టంగా సిప్ చేయగలుగుతారు. సో డోంట్ మిస్. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 గ్లాస్ అంటే నేను టీ గ్లాస్ని ప్రిఫర్ చేస్తున్నానండి. మీరు ఏ కప్పుతో అన్నా మెజర్ చేసుకోండి. రైస్ని అయితే వాష్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 2 times అయితే వాష్ చేశాను. నేను రైస్ని వాష్ చేసుకున్న రైస్లో పొటాటో పీసెస్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. పొటాటో ప్లేస్లో బీట్రూట్ ఆర్ క్యారెట్నన్నా యూజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. నేనైతే పొటాటో అనేది ప్రిఫర్ చేశాను. ఫస్ట్ పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు పొటాటో ప్లేస్లో. పొటాటో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాష్ చేసుకున్న రైస్లో వేసుకోవాలి. వేసుకొని ఏ వెజిటేబుల్ వేసినా బేబీస్కి పడుతుందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేను టీ గ్లాస్తో రైస్ని తీసుకున్నా అన్నా కదండి. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ పెద్ద గ్లాస్ అండి. దాంతో 1 glass ఆఫ్ వాటర్ని వేసుకున్నా. మెజర్మెంట్ అనేది టీ గ్లాస్కి పెద్ద గ్లాస్తో వాటర్ అనేది సరిపోతుంది కరెక్ట్గా. పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ని ఆన్ చేసుకోవాలి. విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ అనేది హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే ఉంచకూడదు కుక్కర్కి. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా మెత్తగా స్మాష్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తినడానికి కొంచెం మెత్తగా ఉన్నట్లయితే వాళ్ళు తినగలుగుతారు. మెత్తగా స్మాష్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత రసాన్ని అయితే వేసుకొని పెట్టినట్లయితే డైజెషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. రసం వేసినట్లయితే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అదేవిధంగా రైస్లో రసం ఒక్కటే వేసి పెట్టినట్లయితే పిల్లలకు బలం అనేది ఉండదు కదండి. సో నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. వెజిటేబుల్స్ వాళ్ళు పిల్లలు తిన్నట్టు ఉంటుంది. అదేవిధంగా రసం వేసినట్లయితే డైజెషన్ కూడా మంచిగా అయిపోతుంది. గీని కూడా యాడ్ చేశాను, 1/2 tablespoon ఆఫ్. పిల్లలకు కారం లేకుండా రసాన్ని ఎట్లా పెట్టాలో చూసేద్దామా. ముందుగా చింతపండుని తీసుకోవాలి. కొన్ని వాటర్ వేసి ఒక 5 minutes పక్కన ఉంచుకోవాలి. చింతపండు అనేది మెత్తగా అవుతుంది. 5 minutes పక్కన ఉంచినట్లయితే 1 tablespoon పసుపు వేసుకోవాలి. ధనియా పౌడర్ 1/2 tablespoon వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వచ్చేంత వరకు గుజ్జును తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా గుజ్జు అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 15 minutes పాటు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి రసాన్ని. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని పోపు వేసుకోవడానికి అండి పాన్ పెట్టుకోవడం. 2 tablespoon ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు పక్కన పెట్టుకోవాలి. పప్పులు అయితే పిల్లలు తినరు కదా, సో అందుకని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చిని అయితే వేసాము. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలండి. బాగా ఏగిన తర్వాత ముందుగా మరిగించుకున్న రసం ఉంటుంది కదండి, ఆ రసంలోకి పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి. నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే మాడిపోతుందని. పోపు అనేది వేసేసాము. వేసేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి.
ఈ రసాన్ని కనుక పిల్లలకు పెట్టినట్లయితే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది, అలానే డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చిందా? మీ పిల్లలకు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. పిల్లలకు ఏ ఫుడ్ పెట్టాలో, స్నాక్స్ ఏమి ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.